భక్తులందరికీ హరే కృష్ణ, జై జగన్నాథ్. శ్రీ జగన్నాథపురిలో ఈరోజు గుండిచ మార్జనం. రేపు 27వ తేదీ శ్రీ జగన్నాథుని యొక్క రథయాత్ర. లక్షల మంది ఈ స్వామి యొక్క రథాన్ని లాగడానికి లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఈ గుండిచ మార్జనం అంటే ఏంటి, ఈ విషయం గురించి మనం ఈరోజు చెప్పుకుంటాం. శ్రీ ఇంద్రద్యుమ్నుడు అనే గొప్ప మహారాజు ఈ యొక్క జగన్నాథ మందిరాన్ని నిర్మించారు. ఆయన భార్య పేరు గుండిచా రాణి. ఆవిడ పేరు మీద ఒక మందిరం తయారైంది, అదే గుండిచా మందిరం. ఎక్కడైతే ఏ మందిరంలో అయితే జగన్నాథుడు, సుభద్ర, బలదేవుడు, అలాగే సుదర్శన చక్రం, ఈ 4 దారు బ్రహ్మం, దారు అంటే చెక్కతో చేసిన శ్రీ విగ్రహాలు స్వయంగా విశ్వకర్మ వచ్చి స్వామిని నిర్మించారు, తయారు చేశారు. ఎక్కడైతే తయారు చేయబడ్డాయో ఆ మందిరమే గుండిచా మందిరం. ఇంద్రద్యుమ్నుడి యొక్క భార్య పేరు మీద ఆ యొక్క మందిరం తయారైంది. ఇక జగన్నాథుడు ఎప్పుడు ఉంటారు, అదే శ్రీమందిరం అని అంటారు. అంతర్భావం ఏంటంటే ద్వారక. ఈ యొక్క మెయిన్ టెంపుల్ ఎక్కడుందో అది ద్వారక. ఈ రథయాత్ర సమయంలో ఈ ద్వారకా నుంచి అంటే శ్రీమందిరం నుంచి గుండిచా మందిరం అంటే బృందావనం మొత్తం 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మెయిన్ టెంపుల్ నుంచి గుండిచా మందిరం కి వస్తారు రథయాత్రలో. ఈ గుండిచా మందిరంలో 9 రోజులు ఉంటారు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక గుండిచా మార్జనం ఈరోజు ప్రత్యేకంగా. రేపు రథయాత్ర స్వామి వస్తారు కాబట్టి ఆ యొక్క గుండిచా మందిరాన్ని మార్జనం అంటే శుభ్రం చేయటం. 500 సంవత్సరాల క్రితము శ్రీ చైతన్య మహాప్రభులు వారు తన యొక్క భక్తులతోటి, పార్షదులతోటి సంకీర్తన చేస్తూ ఈ యొక్క మహోత్సవాన్ని ఆరంభించారు. మార్జనం శుభ్రం చేయడం, ఈ యొక్క గుండిచా మందిరాన్ని శుభ్రం చేయడం. స్వామివారు వస్తారు, స్వామివారు వచ్చే ముందుగా శుభ్రం చేయడం. ఎలా, మన ఇంటికి ఎవరైనా పూజనీయులు, అతిథులు ఎవరైనా వస్తారంటే మనము శుభ్రం చేస్తాం. అంటే ఇంతకుముందు శుభ్రం చేయడం లేదే ఏంటి, రోజు శుభ్రం చేస్తున్నాము. కానీ గొప్ప వ్యక్తులు, అతిథులు, బంధువులు ఎవరైనా వస్తున్నారంటే ఇంకా బాగా శుభ్రం చేస్తాం. ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా బాగా శుభ్రం చేస్తాం. అలాగే ఈ యొక్క గుండిచా మందిరాన్ని శ్రీ చైతన్య మహాప్రభుల వారికి పూర్వము మార్జనం చేయడం లేదా ఏంటి, చేసేవారు. కానీ ఈ యొక్క శుభ్రం చేయడాన్ని ఒక మహోత్సవంగా రూపొందించారు శ్రీ చైతన్య మహాప్రభుల వారు. స్వయంగా రాధాకృష్ణుల యొక్క మిళిత తనువు శ్రీ చైతన్య మహాప్రభుల వారు మొట్టమొదటగా ఈ యొక్క గుండిచా మార్జనాన్ని, గుండిచా మందిరాన్ని శుభ్రం చేయడాన్ని మహోత్సవంగా రూపొందించారు. తన భక్తులతోటి సంకీర్తన చేస్తూ, అలాగే చీపిర్లు, అలాగే కుండలతోటి నీళ్లు తీసుకొచ్చి శుభ్రం చేసి ఆ నీళ్లు వేసి కడిగేవాళ్ళు ఆ మందిరం అంతా కూడా. ఎందుకంటే స్వామి రేపు రథయాత్ర చేస్తూ శ్రీ జగన్నాథుడు వస్తారు, స్వామి వచ్చి కూర్చుంటారు, 9 రోజులు ఉంటారు. కనుక స్వామి వచ్చే ముందుగా శుభ్రం చేయాలి. ఈ యొక్క అద్భుతమైన మహోత్సవాన్ని శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఆరంభించారు. అలాగే ఎక్కడైతే ఈ గుండిచా మందిరం ఉందో ఆ యొక్క ప్రదేశాన్ని, ఆ యొక్క ఏరియాని ఆయి తోట అని అంటారు. ఆయి తోట అనే పేరు ఎలా వచ్చింది, శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఎప్పుడైతే మార్జనం చేసిన తర్వాత దగ్గరలో ఒక 10 నిమిషాల దూరంలో ఇంద్రద్యుమ్నుడు అనే ఒక సరోవరం ఉంది. అక్కడ స్నానం చేసి భక్తులతోటి వచ్చి విశ్రామం తీసుకున్నారు. విశ్రామం తీసుకోవడంతో ఆ యొక్క ప్రదేశము ఆయి తోట అనే పేరుతోటి ప్రసిద్ధిగాంచింది. ఆయి అంటే అమ్మయ్య అన్నట్లుగా
మార్జనం చేసి స్నానం చేసి ఎక్కువగా పరిశ్రమ చేయడం వల్ల మనం కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతాము. అలాగే మొత్తం మందిరం అంతా మార్జనం చేశారు స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభుల వారు. స్నానం చేసిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్నారు. అందుకే ఆ ప్రదేశం ఆయి తోట అనే పేరుతోటి ఇప్పటికి కూడా ప్రసిద్ధం. ఇక ఈ యొక్క మార్జనం యొక్క అంతరార్థం ఏంటి? శృంగార తన్మిందిర మార్జనాదవ్ గురువాష్టకంలో మనము రోజు పాడుతూ ఉంటాం. మందిరాన్ని మార్జనం చేయడం అంటే శుభ్రం చేయడం. ఎలా మన యొక్క మన హృదయంలో కూడా మలినత్వం ఉంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈ మలినాలు పేర్కొని ఉన్నాయి మన హృదయంలో. ఎప్పటి నుంచి? అనాది కాలం నుంచి. ఎప్పటి నుంచి మనము భగవంతుని వదిలి ఈ భౌతిక లోకానికి, ఈ దుఃఖాలయానికి వచ్చాము, అప్పటి నుంచి 84 లక్షల జీవరాశులు భ్రమణం చేస్తూ అత్యంత దుర్లభమైన ఈ మానవ శరీరాన్ని పొందాము ఇప్పుడు. కానీ ఈ అత్యంత దేవదుర్లభమైన ఈ మానవ శరీరం పొందకముందు 84 లక్షల జీవరాశులలో భ్రమణం చేశాము. ఈ విధంగా అనంతకాలం నుంచి భగవంతుడి నుండి దూరంగా ఉండి ఈ యొక్క భయంకరమైన విషయ భోగాల్లో కొట్టుకొని మనము ఈ సంసార చక్రంలో తిరుగుతున్నాము. ఈ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం, ఈ యొక్క మలినత్వం హృదయంలో ఉంది. చేతో దర్పణ మార్జనం. మార్జనం అంటే శుభ్రం చేయటం. దేన్ని శుభ్రం చేయాలి? చేతో అంటే చిత్ అంటే హృదయం. హృదయం అనే దర్పణం అంటే అద్దం. ఎలా చూడండి, అద్దంలో మన ముఖాన్ని రోజు చూసుకుంటూ ఉంటాం. కాస్త శుభ్రంగా ఉందనుకోండి అద్దము, మన యొక్క ప్రతిబింబం కూడా బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క హృదయాన్ని, మలినత్వం కూడిన హృదయం అనేక కోట్ల జన్మల నుంచి మలినత్వం పొందింది. ఈ యొక్క హృదయాన్ని శుభ్రం చేయాలి. ఎలా శుభ్రం చేయాలి? ఇప్పుడు మందిరాన్ని శుభ్రం చేయాలంటే కాస్త నీళ్ళు, కాస్త చీపురుతోటి చిమ్మి శుభ్రం చేస్తాము. ఈ యొక్క హృదయాన్ని ఎలా శుభ్రం చేయాలి? లోపలికి వెళ్ళి మనము శుభ్రం చేయగలమా ఏంటి? శుభ్రం చేసే విధానం ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇది పుంసార్పిత భక్తేచ్ఛ నవలక్షణాన్ని. ఈ విధంగా 9 రకాల ఉపాయాలతోటి ఈ యొక్క హృదయాన్ని శుభ్రం చేయవచ్చు. శ్రవణం, భగవంతుని యొక్క అద్భుతమైన ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క కథలని శ్రవణం చేయడం ద్వారా ఈ యొక్క హృదయంలో ఉన్న మలినత్వం పోతుంది. తవ కథామృతం తప్త జీవనం కవి పీరీడితం కల్మషాప. గోపికలు కూడా గోపీగీతంలో చెప్తున్నారు, తవ కథామృతం, స్వామి మీ యొక్క కథామృతం అద్భుతం, అమోఘం, తప్త జీవనం, త్రితాపాలతోటి, ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం అనే ఈ 3 రకాల త్రితాపాలతోటి దగ్ధమవుతున్న, తప్పిస్తున్న ఈ జీవులకి తప్త జీవనం, తవ కథామృతం తప్త జీవనం, ఈ యొక్క తప్పిస్తున్న జీవులకి ఉపశమనం, శాంతించడానికి మీ యొక్క కథామృతమే ఆ అమృతం అనే ఆ యొక్క జల వృష్టి. వృష్టి అంటే వాన. ఇప్పుడు చూడండి, భయంకరమైన ఎండలు ఉన్నాయి, కాస్త చల్లని చినుకులు పడగానే కాస్త ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, కాస్త వాతావరణం చల్లబడుతుంది. అలాగే ఈ 84 లక్షల జీవరాశుల్లో జన్మ, మృత్యు, జరావ్యాధి అనే ఈ సంసార చక్రంలో మనం భ్రమణం చేస్తూ ఉంటే, ఎప్పుడైతే దుర్లభమైన మనుష్య జన్మ తీసుకొని సాధు సాంగత్యం ద్వారా, వారి యొక్క కృప ద్వారా, వైష్ణవుల యొక్క కృప ద్వారా, గురువుగారి కృప ద్వారా ఎప్పుడైతే భగవంతుని కథామృతము అనే ఆ అమృతము, ఆ చల్లని ఏ వర్షము ఎప్పుడైతే పడుతుందో ఇక ప్రశాంతత అనేది వస్తుంది. ఈ ప్రశాంతత రావడం వలన మన హృదయంలో ఉన్న ఈ యొక్క మలినత్వం పోవడం వల్లే ప్రశాంతత వస్తుంది. కనుక శ్రవణం, తవ కథామృతం తప్త జీవనం, తప్పించే జీవులకి మీ యొక్క కథ అమృతం లాంటిది అని గోపికలు అంటున్నారు.
కవిభిరీడితం. గొప్ప గొప్ప మహామునులు, ఋషులు, మునులు వారందరూ కూడా మీ యొక్క గుణాలని గానం చేస్తున్నారు స్వామి అంటూ గోపికలు అంటున్నారు. స్వామి మీ యొక్క గుణాలు, మీ యొక్క స్వభావం, మీ యొక్క సౌందర్యం, మీ యొక్క ధామం, మీ యొక్క నామం, మీ యొక్క లీలలు అన్నీ కూడా పెద్ద పెద్ద ఋషిమునులు వర్ణిస్తున్నారు స్వామి, ఇంకా మేమేం వర్ణించాలి అని అంటున్నారు గోపికలు. కనుక కవిభిరీడితం. కల్మషాపహం, హృదయంలో ఉన్న కల్మషం పోతుంది. అలాగే మన హృదయంలో ఉన్న ఈ యొక్క కామం, క్రోధం అనే ఈ కల్మషం పోవడానికి భగవంతుని కదా శ్రవణం చేయాలి. ప్రతి క్షణం శ్రవణం చేయాలి. ఎంతగా శ్రవణం చేస్తే అంతగా ఈ యొక్క మలినత్వం పోతుంది. ఇక కామం, క్రోధం అనే శత్రువులు మనల్ని మన మీద దండెత్తవు. ఎప్పటి వరకు మనము భగవంతుని స్మరిస్తుంటాం, భగవంతుని కథ వింటుంటాము, అప్పటి వరకు కూడా అవి మనల్ని ఏం చేయలేవు. శ్రవణం, కీర్తనం, భగవంతుని యొక్క నామాల్ని నిత్యము జపిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. చాలామంది భక్తులు ఉన్నారు, అందరితో కలిసి కీర్తన చేయాలి, నృత్యం చేయాలి. మీరు ఒకరే ఉన్నారు, ఒకరే ఉంటే జపించాలి, భగవంతుని యొక్క గుణాలని గానం చేయాలి. అలాగే శ్రవణము, కీర్తనం రెండు చేసామంటే స్మరణం ఆటోమేటిక్గా వస్తుంది. విష్ణు స్మరణం ఏదైనా పనిలో ఉన్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారు, ఆ స్మరణ అనేది ఎలా వస్తుంది? స్వామి యొక్క గుణాలని కీర్తన చేయడం వలన, శ్రవణం చేయడం వలన ఈ యొక్క స్మరణ శక్తి వస్తుంది. మనకి సహజంగా ఎవరి మీద ప్రేమ ఉంటుందో వాళ్ళనే స్మరిస్తాము, వాళ్ళనే తలుస్తాము. స్మరించడం అంటే తలవడం. సహజ సిద్ధంగా ఎవరి మీద ప్రేమ ఉంది వారినే తలుస్తాము, కనుక తలవడం. ఇలా ఈ యొక్క నవవిధ భక్తి. చూడండి, భాగవతంలో పృథు మహారాజు అనే గొప్ప మహారాజు, గొప్ప భక్తుడు ఉంటారు. ఎప్పుడైతే భగవంతుడు స్వయంగా వచ్చి వరాన్ని కోరుకోమంటారు, అప్పుడు ఆయన అంటారు, స్వామి నాకు వేలగా చెవులు ఇవ్వండి. ఇదేం వరం అయ్యా, ఇదేం వరం కోరుతున్నావు? ఈ రెండు చెవులు చాలవా ఏంటి? చాలవు స్వామి, నాకు వేల చెవులు ఇస్తే మీ యొక్క కథామృతాన్ని శ్రవణం చేస్తూ ఉంటాను జీవితాంతము. దూరంగా ఉన్నా కూడా నాకు వినిపించేటట్లు ఈ యొక్క వేల చెవులు ఇవ్వండి. నిత్యము మీ యొక్క కథామృతాన్ని శ్రవణం చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఈ యొక్క మనం హృదయంలో ఉన్న మలినత్వాన్ని మనం శుభ్రం చేయొచ్చు, మార్జనం చేయొచ్చు. ఇలా భగవంతుడు వస్తున్నారంటే గుండిచా మందిరాన్ని మార్జన చేస్తారు. అలాగే ఆ సమయంలో ప్రతాపరుద్రుడు అనే గొప్ప మహారాజు పరిపాలించేవారు ఈ యొక్క ఒడిస్సాని. శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఆయన మీద కృప చేశారు ఈ రోజే, ఈ గుండిచా మందిరం మార్జన రోజు. నిజానికి రాయరామానందుల వారు, స్వరూప దామోదర గోస్వామి, ఇంకా సార్వభౌమ భట్టాచార్యులు వారందరూ కూడా ఒకసారి శ్రీ చైతన్య మహాప్రభులు వారికి అన్నారు, స్వామి ఈ యొక్క ఒడిస్సాని పరిపాలిస్తున్నారు శ్రీ ప్రతాపరుద్రుడు, గొప్ప భక్తుడు, మహాత్ముడు, ఆయనలో కూడా భక్తి ఉంది, కనుక ఆయన్ని మీద దయతలచండి, ఆయనకి ఒకసారి దర్శనం ఇవ్వండి. శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఒప్పుకోలేదు. లేదు నేను ఒక సన్యాసిని. చూడండి, శ్రీ చైతన్య మహాప్రభులు వారు మనలాంటి వారి అందరికీ ఒక శిక్షణ ఇవ్వడానికి లీలలు అన్నమాట. నేను ఒక సన్యాసిని, నేను ఒక మహారాజు తోటి, లేకపోతే మహారాజు వచ్చి నన్ను కలవడం, లేకపోతే నేను వెళ్ళి మహారాజుని కలవడం ఇది ఉచితం కాదు. సన్యాసికి ఏం కావాలి? ఏం అక్కర్లేదు. మొత్తం సర్వాన్ని పరిత్యాగం చేసిన తర్వాత ఇక సన్యాసి వెళ్ళి మహారాజు తోటి, లేకపోతే మహారాజు వచ్చి కలవడం ఇది సంభవం కాదు. నేను నా దర్శనం నేను ఇవ్వను అని చెప్పి చైతన్య మహాప్రభు వారు అంగీకరించలేదు. ఎంతో ప్రయత్నించారు వీరందరూ కూడా, ఎంతో కాలం నుంచి. ఒకసారి మహారాజు ప్రాధేయపడుతున్నారండి, దర్శనం ఇవ్వండి. లేదు, శ్రీ చైతన్య మహాప్రభు వారు అంగీకరించలేదు. లేదు. మహారాజు ఆయన ఎప్పుడు, మహారాజు అంటే ఎవరు? ఎప్పుడు విషయభోగాల్లోనే ఉంటారు. ఒక సన్యాసి అంటే విషయభోగాల్ని త్యజించిన వారు. మరి అలాంటప్పుడు ఆయనతోటి మాకేం పని అన్నట్లుగా శ్రీ చైతన్య మహాప్రభు వారు అంగీకరించలేదు. ఎప్పుడైతే ఈరోజు గుండిచా మందిరం మార్జన రోజు స్వరూప దామోదర గోస్వామి వీరందరూ కూడా ప్రతాపరుద్రుడితో అన్నారు, అయ్యా ఈరోజు గుండిచా మందిరం మార్జనం, శ్రీ చైతన్య మహాప్రభులు వారు తన భక్తులతోటి వస్తారు, మార్జనం చేస్తారు. నువ్వు కూడా ఒక సాధారణమైన సేవకుడి రూపంలో, మహారాజు రూపంలో కాకుండా సాధారణమైన సేవకుడి రూపంలో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు గుండిచా మందిరాన్ని మార్జన చేయండి, చిమ్మడం మొదలుపెట్టండి.
భగవంతుని యొక్క గుణాన్ని గానం చేస్తూ గోపీగీతం, శ్రీ చైతన్య మహాప్రభుల వారికి గోపీగీతం అంటే చాలా ఇష్టం కనుక మీరు వెళ్ళి చిమ్ముతూ గోపీగీతాన్ని ఆలాపన చేయండి. ఒకవేళ ఆయన దృష్టి పడితే మీ మీద కృప తప్పకుండా కలుగుతుంది అని అన్నారు. వారు చెప్పినట్లుగానే ప్రతాపరుద్రుడు, ఇంత పెద్ద ఒడిశాని పరిపాలించే ప్రతాపరుద్రుడు ఒక సాధారణమైన సేవకుడి రూపంలో వెళ్ళి ఈ చీపురుతోటి చిమ్ముతూ ఆ యొక్క గుండిచా మందిరాన్ని మార్జన చేస్తూ గోపీ గీతాన్ని ఆలాపన చేశారు. శ్రీ చైతన్య మహాప్రభుల వారు అక్కడే ఉన్నారు, మార్జన చేస్తున్నారు. ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క చెవుల్లో పడింది ఈ యొక్క గోపీ గీతం, వెంటనే ఎవరబ్బా అని చెప్పి దగ్గరికి వెళ్ళారు. ఒక సాధారణమైన సేవకుడు గోపీ గీతాన్ని ఆలాపన చేస్తున్నారు. వెంటనే శ్రీ చైతన్య మహాప్రభుల వారు వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. చూడండి, అద్భుతమైన దయ చూపించారు శ్రీ చైతన్య మహాప్రభుల వారు ప్రతాపరుద్రుడి మీద. ఆ యొక్క ఆలింగనం చేసుకోవడంతో ఆయనకి ప్రేమ ఉత్పన్నమైంది. ఆ స్పర్శతోటే ప్రేమ ఉత్పన్నమైంది. అప్పటి వరకు కించిత్ కొద్దిగా కల్మషం ఉన్నా కూడా అది కూడా పోయింది. అలాగే శ్రీ చైతన్య మహాప్రభుల వారు మార్జనం తర్వాత వెళ్ళిపోతారు ఇంద్రద్రునుడు సరోవరం. ఇంద్రద్రుని సరోవరం గుండిచా మందిరం నుంచి ఒక 10 నిమిషాల దారి అండి. ఈ గుండిచా మందిరం నుంచి ఇంద్రద్రుని సరోవరం గురించి చెప్పుకుందాం. ఇంద్రద్రుని సరోవరము, ఇంద్రద్రునుడు ఎప్పుడైతే ఉన్నప్పుడు కొన్ని లక్షల ఆవుల్ని దానం చేసేవారు ప్రతి నిత్యం కూడా. ఆ ఆవులు గోశాల నుంచి దానం తీసుకునే వారి దగ్గరికి వెళ్ళే ముందుగా ఎక్కడైతే నిలబెట్టేవారు ఆవులను తీసుకొచ్చి, ఆ నిలబెట్టడం ప్రతినిత్యం నిలబెట్టడం ద్వారా అవి పేడ అలాగే గోమూత్రం వదులుతాయి కదండి. అంత సమయంలో అది ఒక పెద్ద విశాలమైన తీర్థం ఏర్పడింది, సరోవరం ఏర్పడింది. ఈ ఆవులు దానం ఇచ్చే ముందుగా నిలబడి ఆ మూత్ర విసర్జన చేస్తాయి. ఆ యొక్క మూత్ర విసర్జనతో పెద్ద విశాలమైన ఒక సరోవరం తయారైంది. అదే ఇంద్రద్రుని సరోవరం. శ్రీ చైతన్య మహాప్రభుల వారు తన భక్తులతోటి వెళ్ళి అక్కడ స్నానం చేసేవారు మార్జనం తర్వాత. రేపు రథయాత్ర నిజానికి స్వామి బృందావనం వదిలి రథయాత్ర భావం చూడండి. స్వామి బృందావనం వదిలి ద్వారకా వెళ్ళారు కనుక బృందావనానికి తీసుకురావాలంటే గోపికలందరూ వెళ్ళారు, స్వామిని రథం మీద కూర్చోబెట్టి తీసుకొస్తున్నారు. ఈ భావంతో రథయాత్ర. వైష్ణవులు భక్తులు స్వామిని ద్వారకా నుంచి గుండిచా మందిరం అంటే బృందావనానికి తీసుకురావడానికి రథాన్ని లాగుతారు. ఇక వెళ్ళేటప్పుడు రథాన్ని లాగరు. ఈ యొక్క భావం అన్నమాట వైష్ణవులు. మిగతా బయట భక్తులందరూ కూడా వచ్చేటప్పుడు లాగుతారు, వెళ్ళేటప్పుడు కూడా లాగి తీసుకెళ్తారు. నిజానికి ఇది ఒక అంతర్భావం. శ్రీ చైతన్య మహాప్రభుల వారు ప్రదానం చేసిన ఈ యొక్క భావం. 12 చక్రాలు కలిగిన రథం దేవదల్పణము అని అంటారు. సుభద్ర అమ్మవారు కూర్చుంటారు. మొట్టమొదట సుభద్ర అమ్మవారు అక్కడ కూర్చుంటారు. ఇక తాళధ్వజం అనే 14 చక్రాలు కలిగిన రథం మీద బలదేవుడు, అలాగే 16 చక్రాలు కలిగిన నందిఘోషము అనే పేరు కలిగిన రథం మీద శ్రీ జగన్నాథుడు కూర్చుంటారు. మొట్టమొదట బలదేవుని యొక్క రథం ఆరంభమవుతుంది రేపు రథయాత్ర సమయంలో. మొట్టమొదట ఎవరైతే పూరి మహారాజు, చూడండి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క సాంప్రదాయము ఆరంభమైంది. ఇప్పటికి కూడా ఆ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఆ యొక్క పూరి మహారాజు, ప్రస్తుతం ఉన్న మహారాజు, ఆయన ఏం చేస్తారు, బంగారు చీపిడితోటి మొట్టమొదట చిమ్ముతారు. అలాగే చందనము, అగురు, సుగంధ జలాల్ని చల్లి శుభ్రం చేస్తారు రథాన్ని. చూడండి ఇప్పటికి కూడా కొన్ని వేల లక్షల మంది ఎదురుగా చిమ్మడం అంటే ఎంత అద్భుతమైన మహత్వపూర్ణమైన భావం చూడండి. చిమ్ముతారు. చిమ్మిన తర్వాత మొట్టమొదట బలదేవుడు వస్తారు. బలదేవుడు ఎందుకు వస్తారు, గురుతత్వము. గురువుగారు ముందు వస్తారు. బలదేవుడు, బలరాముడు, గురువుగారు ముందు వస్తారు, కూర్చుంటారు. తర్వాత సుభద్ర వస్తుంది, తర్వాత జగన్నాథుడు చివరి వస్తారు. అలాగే రథం బయలుదేరేటప్పుడు కూడా ముందు బలదేవుడు, గురువుగారు వస్తారు. తర్వాత సుభద్రాదేవి భక్తిదేవి. గురువుగారి కృప అయితే భక్తి లభిస్తుంది. భక్తి లభించిందంటే చివర జగన్నాథుడు వస్తారు.
జగన్నాథుడు లభించినట్లే. కనుక ఈరోజు గుండిచ మార్జనం. శ్రీ చైతన్య మహాప్రభులు వారు తన భక్తులతోటి అత్యంత అద్భుతమైన సంకీర్తనోత్సవంతో మహోత్సవంగా గుండిచా మందిరంలో ప్రవేశించి ఆ యొక్క రత్న సింహాసనం అన్నిటిని శుభ్రం చేస్తారు. మొత్తం ఎక్కడెక్కడ అన్నీ పడి ఉన్నాయి. మొత్తం శ్రీ చైతన్య మహాప్రభులు వారు స్వయంగా తన ఉత్తరితోటి ఆ యొక్క రత్న సింహాసనం అంటే రత్నాలతోటి తయారు చేయబడిన ఆ యొక్క సింహాసనం, ఎక్కడైతే జగన్నాథుడు వచ్చి కూర్చుంటారో ఆ యొక్క సింహాసనాన్ని తన ఉత్తరితోటి స్వయంగా శుభ్రం చేశారు శ్రీ చైతన్య మహాప్రభులు వారు. ఒకసారి శుభ్రం చేసేటప్పుడు ఆ యొక్క పైన నీళ్ళు పోస్తున్నారు. ఆ యొక్క నీళ్లు శ్రీ చైతన్య మహాప్రభులు వారి యొక్క పాదాలు తగులుతూ కింద పడుతుంటే వెంటనే ఒక భక్తుడు వచ్చి, అబ్బా ఈ అద్భుతమైన అవకాశం మళ్ళీ లభిస్తుందా అని చెప్పి ఆ యొక్క నీళ్ళని దోసలు బట్టి తాగుతున్నారు. శ్రీ చైతన్య మహాప్రభులు వారు చూశారు. అరే రే దొంగతనం చేస్తున్నావేంటి అని చెప్పి మెల్లగా ఒకటిచ్చారు తమాషాగా. కనుక అద్భుతమైనది ఈ యొక్క గుండిచ మార్జనం. ఇది అంతరార్థము, అలాగే బాహ్యార్థం. కొన్ని లక్షల మంది రేపు రథయాత్ర కోసం స్వామి వస్తారు. అలాగే ఈరోజు నేత్రదర్శనం అంటే 15 రోజుల వరకు స్వామి విశ్రాంతి తీసుకున్నారు. ఒంట్లో బాగాలేదు స్వామికి. 15 రోజుల వరకు దర్శనం ఎవరికి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా దర్శనం ఇస్తారు స్వామి. దాన్ని నేత్రదర్శనం అంటారు. ఈ యొక్క నేత్రాలకి చూడదగింది ఈ యొక్క లోకంలో స్వామి తప్ప ఇంకెవరు లేరు. నిజానికి కళ్ళు ఉన్న వారికి సార్థకత ఎప్పుడు లభిస్తుంది? నా కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళకి సార్థకత ఎప్పుడు లభిస్తుంది? స్వామిని దర్శించినప్పుడే ఈ యొక్క కళ్ళకి సార్థకత లభిస్తుంది. భగవంతుని ప్రసాదం తీసుకున్నప్పుడే ఈ నాలుకకి సార్థకత లభిస్తుంది. భగవంతుని యొక్క గుణాలని గానం చేసినప్పుడే ఈ నాలుకకి సార్థకత లభిస్తుంది. ఈ చెవులకి భగవంతుని కథ విన్నప్పుడే ఈ చెవులకి సార్థకత లభిస్తుంది. కనుక ఈ కళ్ళకి సార్థకత, అందుకే నేత్ర దర్శనం అంటారు. నేత్ర మహోత్సవం, నేత్రాలకి మహోత్సవం. కనుక స్వామి ఈరోజు 15 రోజుల తర్వాత స్వామి భక్తులకి దర్శనమిస్తారు. రేపు రథంలో వచ్చి కూర్చుంటారు. లక్షల మంది స్వామి యొక్క రథాన్ని లాగుతారు. కనుక రేపు రథయాత్ర గురించి ఇంకొన్ని విషయాలు మనం చెప్పుకుంటాం. జై జగన్నాథ్, హరే కృష్ణ. ధన్యవాదాలు.